సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్తే 2000 పింఛన్కి 4000 ఇస్తానన్నావు ఆడోళ్ళకు ఒంటరి మహిళలకు 2500 ఇస్తానన్నావు ఇప్పుడు బస్సు ఎక్కేది భార్యలే బస్సు ఎక్కేది ఈ లేబర్ వాళ్ళు భార్య బస్సు ఎక్కుతాంలే నాటే పోతుంది పత్రికల్లో పోతుంది కూలి చేసుకొని పోతుంది నువ్వు బస్సు పెరిగిచ్చింది ఉన్న భార్యలకే నువ్వు ఇచ్చిన మాట ఏది తీయలేదు రుణమాఫీ లేదు కళ్యాణ లక్ష్మి లేదు రుణమాఫీ లేదు ఏం లేదు మా బతుకు బస్ స్టాండ్ చేసినావు కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని నీళ్లు ఊరికి రోడ్డు పట్టుకొని నీళ్ళు తీసిండు వాళ్ళని ఒక పావుల పైసల పని చేస్తాం లేదు నువ్వు రుణమాఫీ ఇస్తున్నది ఇంట్లో 3 ఉన్నారా 4 ఉన్నారా గెట్లు పెడతావు ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొత్తం రుణం ఖతం చేసిండు మీరు ఏం రుణమాఫీ చేస్తారు సార్ ఇది మా రైతులకు గోసపుచ్చుకుంటాను బుక్క నీళ్లు తాగి ఎండల వానల బుక్క నీళ్లు తాగి గోసపడతాను నువ్వు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రభుత్వం ఏం చేసినావు పావుల మందం చేయలే